రైట్ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కీలక మలుపులు తిరుగుతోంది. ఇప్పుడు సిట్ అధికారులు తమ దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. ఈ కేసులో భాగంగా మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, చిరుమర్తి లింగయ్యలకు సిట్ నోటీసులు ఇచ్చింది. వీరు రేపు ఉదయం 11 గంటలకు విచారణకు అధికారుల ముందు హాజరు కావాల్సి ఉంటుంది. వీరితో పాటు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు కూడా సిట్ నోటీసులను జారీ చేసింది. మాధవరం కృష్ణారావు కుమారుడు సందీప్ రావు గతంలో ప్రణీత్ గ్రూప్ కంపెనీలో డైరెక్టర్ గా పనిచేశారు. ఆ సమయంలోనే ఆయన ఫోన్ ట్యాపింగ్ కు గురైనట్లుగా సిట్ అధికారులు గుర్తించారు. దీనిపై క్లారిటీ ఇచ్చేందుకు సందీప్ రావును పిలిపించినప్పటికీ ఆయన ప్రస్తుతం విదేశాల్లో ఉండటంతో తండ్రి కృష్ణారావుకు నోటీసులు అందాయి. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్వయంగా సిట్ చీఫ్ సజ్జనార్తో ఫోన్లో మాట్లాడారు. తన కుమారుడు విదేశాల నుంచి తిరిగి వచ్చిన వెంటనే విచారణకు హాజరవుతారని ఆయన స్పష్టం చేశారు. మొత్తానికి వరుస నోటీసులతో ఈ ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు ఇంకెవరికి చుట్టుముట్టుకుంటుంది అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న అంశం. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి, ప్రెసెంట్ ఇటు ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కి సంబంధించి అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి, ఈ కేసుకు సంబంధించిన లేటెస్ట్ లింక్స్ ఏంటి అనిల్? ఎస్ సర్తాజ్, ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా సిట్ అధికారులు దూకుడు పెంచారని చెప్పాలి. ముఖ్యంగా ఇప్పటికే బీఆర్ఎస్ నాయకులకి వరుస నోటీసులు అయితే పంపుతుందని చెప్పాలి. అందులో భాగంగానే బీఆర్ఎస్కి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలకైతే నోటీసులు ఇవ్వడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే అయినటువంటి జైపాల్ యాదవ్, అదేవిధంగా చిరుమర్తి లింగయ్యలకు కూడా నోటీసులు ఇచ్చారు. గతంలో కూడా చిరుమర్తి లింగయ్యకి సంబంధించి నోటీసులు ఇచ్చారు. ఆ తర్వాత ఆయన విచారణకు కూడా హాజరయ్యారు. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి అంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా వీళ్ళిద్దరికి కూడా రేపు హాజరు కావాలంటూ కూడా నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. రేపు ఉదయం 11 గంటలకి హాజరు కావాలంటూ నోటీసులు అయితే ఇచ్చారు. అయితే ఇందులో భాగంగానే వీళ్ళకి సంబంధించి గతంలో వీళ్ళని చిరుమర్తి లింగయ్యను కూడా విచారించిన నేపథ్యంలో దానికి సంబంధించిన విచారణ మొదటిగా జరిగింది. అయితే రెండోసారి విచారించేందుకు గాను అదేవిధంగా కొత్తగా ఏర్పడిన ఈ సిట్కి సంబంధించి కూడా సిట్ బృందం కూడా మరోసారి విచారణకు హాజరు కావాలంటూ కూడా ఆయనకైతే నోటీసులు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఆరోపణలకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో చాలా వరకు కూడా వీళ్ళు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కాబట్టి తిరుపతి అన్నతో మాట్లాడారని చెప్పేసి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో ఈ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు ఉన్నటువంటి టీంలతో పాటు వీళ్ళతో మాట్లాడారని చెప్పేసి, ముఖ్యంగా తిరుపతన్నతోటి మాట్లాడారని చెప్పేసి కూడా ఫోన్ కాల్స్ అనేవి చాలా వరకు ఉన్నాయని చెప్పేసి సిట్ అధికారులు గుర్తించారు. కాబట్టి ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందని చెప్పేసి గతంలో విచారణ చేశారు. అదేవిధంగా ఈసారి కూడా దానికి సంబంధించి వివరాలు కోరేందుకైతే సిట్ అధికారులు నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే రేపు ఉదయం వీరిద్దరికి సంబంధించి కూడా అంటే ఇటు జైపాల్ యాదవ్కి సంబంధించి అదేవిధంగా చిరుమర్తి లింగయ్యకి సంబంధించి అయితే నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే బీఆర్ఎస్ నాయకులకు సంబంధించి విక్టిమ్స్ గా ఉన్నటువంటి అంటే బీఆర్ఎస్ నాయకులు ఇటు ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వీళ్ళకి నోటీసులు ఇస్తుంటే తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినటువంటి కూకట్పల్లికి సంబంధించిన మాధవరం కృష్ణారావు కొడుకు సందీప్ రావు కూడా ఆయన ఫోన్ ట్యాపింగ్ అయిందని చెప్పేసి అందులో భాగంగానే ఆయనకు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అంటే ఇటు ఆరోపణలతో పాటు అదేవిధంగా వాళ్ళ ఫోన్లు కూడా ట్యాపింగ్ గురయ్యాయని చెప్పేసి వాళ్ళకి సంబంధించిన ఆరోపణలు కూడా ఉన్నాయి కాబట్టి దాని నేపథ్యంలో వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చారు. అంటే ఈ విధంగా ఇటు కాంగ్రెస్ సంబంధించి నాయకులతో పాటు అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులకు కూడా ఆ ఫోన్ ట్యాపింగ్లు జరిగాయని చెప్పేసి నిర్ధారణ కావడంతో దానికి సంబంధించి కూడా ఇటు బీఆర్ఎస్ నాయకులకు సంబంధించి మాధవరం కృష్ణారావు కొడుకు అయినటువంటి సందీప్ రావు నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. ప్రెసిడెంట్ సందీప్ రావు అందుబాటులో లేడని చెప్పేసి కూడా ఎమ్మెల్యే కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి కూడా కొండలరావు కూడా నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ గురైందని చెప్పడంతో దానికి సంబంధించిన ఫిర్యాదుల భాగంగా రేపు రావాలంటూ కూడా ఆయనకైతే నోటీసులు ఇచ్చారు. ఈరోజు హాజరు కావాల్సి ఉండగా కానీ రేపు వస్తానని చెప్పడంతో రేపు వస్తానని చెప్పేసి కూడా దానికి సంబంధించిన వివరాలు కూడా తెలపడం జరిగింది. సో మొత్తానికైతే ఇటు ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో సిట్ అధికారులు దూకుడు పెంచారని చెప్పాలి. ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులకు సంబంధించి వాళ్ళపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఇటు వరుసగా వాళ్ళకైతే నోటీసులు ఇస్తున్నారు. అందులో ఇబ్బందులు పడుతున్నటువంటి అంటే ఫోన్ ట్యాపింగ్కి గురైనటువంటి బీఆర్ఎస్ నాయకులు కొంతమంది ఉంటే అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పేసి ఆరోపణలు ఎవరైతే ఎదుర్కొంటున్నారో గతంలో విచారణకు హాజరైనటువంటి చిరుమర్తి లింగయ్య కావచ్చు, అదేవిధంగా జైపాల్ యాదవ్కి సంబంధించి కావచ్చు, వీళ్ళందరికీ సంబంధించి కూడా మరోసారి విచారణ చేసేందుకైతే రేపు రావాలని చెప్పేసి నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. గతంలో ఉన్నటువంటి వ్యక్తులతోటి తిరుపతనతో కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తులతోటి వీళ్ళు సంబంధం కలిగి ఉన్నారని చెప్పేసి తిరుపతనతోటి ముఖ్యంగా చాలాసార్లు మాట్లాడారని చెప్పేసి ఫోన్ ట్యాపింగ్ సంబంధించి సిట్ అధికారులు ధృవీకరించారు. నిర్ధారణ చేసిన నేపథ్యంలోనే అందులో భాగంగానే వాళ్ళు మరోసారి రావాలని చెప్పేసి వారికి సంబంధించిన విచారణ జరగాలని చెప్పేసి రేపు వాళ్ళు రేపు హాజరు కావాలంటూ కూడా వాళ్ళకైతే నోటీసులు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇందులో భాగంగానే సిట్ అధికారులకు సంబంధించి ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు వేగవంతం చేసిన నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ నాయకులు
నాయకులపై ఫోన్ ట్యాపింగ్ గురయ్యని చెప్పేసి, ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పేసి, చాలా వరకు కూడా ముఖ్య నేతలపైన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పేసి, అది చేసిందంతా కూడా బీఆర్ఎస్ నాయకులు అని చెప్పేసి కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి దాని నేపథ్యంలోనే ఇప్పటికే ఎమ్మెల్సీ నవీన్ రావు కూడా రీసెంట్గా రావడం జరిగింది. దానికి సంబంధించి ఆయన వివరణ కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు ప్రెసిడెంట్ ఆయనతో పాటుగా ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసిన అనంతరం మరికొంతమంది విచారణకు హాజరు కావాలంటూ కూడా తాజాగా వీళ్ళిద్దరికైతే ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి ఇందులో భాగంగానే ఈ విచారణకు సంబంధించి విచారణ పూర్తయ్యేంత వరకు కూడా, రేపు ఈ విచారణ పూర్తి కానుంది కాబట్టి పూర్తయిన తర్వాత ఏం జరగనుంది అనేది మాత్రం ఉత్కంఠగా నెలకొనిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది సర్తాజ్. అయితే ఎట్ ద సేమ్ టైం మాధవరం కృష్ణారావుకు సంబంధించిన కొడుకుకు సంబంధించి కూడా ఇటు సందీప్ రావుకు నోటీసులు అందినట్టుగా తెలుస్తోంది. తాను విచారణకు విదేశాల నుండి ఎప్పుడు రిటర్న్ అయ్యి విచారణకు హాజరయ్యే అవకాశం ఉందనుకోవాలి అనేది. ఇప్పటికే సిట్ చీఫ్ అయినటువంటి సజ్జనార్ తోటి మాధవరం కృష్ణారావు మాట్లాడడం జరిగింది. మా కొడుకు సందీప్ రావు ప్రెజెంట్ అందుబాటులో లేడు, వచ్చిన వెంటనే మీరు నోటీసులు ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా అతన్ని హాజరుపరుస్తానని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఇందులో భాగంగానే ప్రెజెంట్ ఆయన మలేషియా విదేశాల్లో ఉన్నాడని చెప్పేసి, ఆయన కుటుంబంతో కలిసి వెళ్ళాడని చెప్పేసి కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించి వచ్చిన వెంటనే ఆయన ఖచ్చితంగా విచారణకు హాజరవుతాడని చెప్పేసి, ఆయన ఫోన్ కూడా, అంటే గతంలో ప్రణీత్ గ్రూప్ అని చెప్పేసి ఒక కంపెనీలో ఇతను పనిచేయడం జరిగింది సందీప్ రావు. చేసిన క్రమంలోనే దానికి సంబంధించి ఆ కంపెనీకి సంబంధించిన ఫోన్, అంటే సిమ్ ఫోన్ ట్యాప్కి గురైందని చెప్పేసి కూడా ఆయన తెలిపిన నేపథ్యంలోనే గతంలో కూడా ఆ ఫిర్యాదు మేరకు సిట్ అధికారులు ఆయన విచారించారు. అయితే తాజాగా సిట్ బృందం కొత్తగా ఏర్పడింది కాబట్టి ఏర్పడిన నేపథ్యంలోనే దానికి సంబంధించి మరోసారి విచారణ చేసేందుకు, మరోసారి ఆయన స్టేట్మెంట్ తీసుకునేందుకు, రికార్డ్ చేసేందుకు అయితే రావాలని చెప్పేసి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన నేపథ్యంలోనే ప్రెసిడెంట్ అతను అందుబాటులో లేడు, విదేశాలకు వెళ్ళాడని చెప్పేసి తెలపడం జరిగింది. తెలిపిన అనంతరం ఆయన ఎప్పుడైతే వస్తాడో వచ్చిన వెంటనే రావాలని చెప్పేసి కూడా ఇప్పటికే సిట్ అధికారులు కూడా తెలిపారు. కాబట్టి వచ్చిన వెంటనే ఖచ్చితంగా ఆయన కూడా హాజరయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇతనితో పాటు ఎమ్మెల్సీ నవీన్ రావుకి సంబంధించి, అంటే ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి ఫోన్ కూడా, అంటే కొండలరావుకి సంబంధించి ఫోన్ కూడా ట్యాప్ అయింది. కాబట్టి ఆ ఫోన్ ట్యాప్ అయిన నేపథ్యంలోనే అతన్ని కూడా విచారించేందుకు, అతని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసేందుకు అయితే రేపు రావాలని చెప్పేసి, అంటే ఆయన ఆరోగ్య దృష్ట్యా ఈరోజు రాలేనని చెప్పేసి చెప్పడంతో రేపు రావాలని కోరడంతో రేపు కూడా ఆయన వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. వచ్చిన తర్వాత ఆయనకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ సంబంధించి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయనున్నారు. అంతేకాకుండా ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి జైపాల్ యాదవ్కి సంబంధించి కావచ్చు, చిరుమర్తి లింగయ్య కావచ్చు, వీళ్ళిద్దరు కూడా గతంలో ఈ బీఆర్ఎస్ నాయకులకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ నాయకులకు సంబంధించి కావచ్చు, చాలా వరకు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ చేయించారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా తిరుపతన్నతోటి చాలా వరకు కూడా ఫోన్ కాల్స్ అనేవి మాట్లాడారని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్న నేపథ్యంలోనే దానికి సంబంధించి మరోసారి విచారణ చేసేందుకైతే రేపు రావాలని చెప్పేసి నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి మొత్తానికైతే ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో సిట్, కొత్తగా ఏర్పడినటువంటి సిట్ బృందం ఆ విచారణ వేగవంతం చేసింది, దర్యాప్తు వేగవంతం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి విచారణ నేపథ్యంలో రేపు వచ్చిన నాయకులకు సంబంధించి, వచ్చే బీఆర్ఎస్ నాయకులకు సంబంధించి సిట్ అధికారులు ఏమేమి ప్రశ్నలు అడగబోతున్నారు అనేది మాత్రం తెలియాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది సార్. అయితే అనిల్, అప్పట్లో ఇటు బీఆర్ఎస్ నేతల మీద కూడా స్పై ఆపరేషన్స్ అనేవి జరిగాయి, వాళ్ళ ఫోన్ సైతం ట్యాప్ చేశారు అనేది అప్పట్లో వాదనగా వినిపించింది. ప్రెసెంట్ అది రియాలిటీకి వచ్చినట్టుగా మనకు అర్థమవుతోంది. అయితే ప్రెసెంట్ ఇటు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ కి వలసలు సైతం కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ ఎఫెక్ట్ ఏదైతే ఇన్వెస్టిగేషన్ ఉందో, ఈ ఇన్వెస్టిగేషన్ ఎఫెక్ట్ ఇటు పొలిటికల్ గా సైతం చూపించే అవకాశం ఉందనుకోవాలా? ఎస్ సర్దార్, మీరు చెప్పినట్టుగా గతంలో ఈ తిరుమర్తి లింగయ్య ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించి ముఖ్యంగా నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేష్ సంబంధించి ఆయన అనుచరులపైన ఆయన ఫోన్ ట్యాపింగ్ చేయించాడని చెప్పేసి మదన్ రెడ్డి, అదేవిధంగా రాజ్ కుమార్, వీళ్ళిద్దరిపైన కూడా ఈ తిరుమర్తి లింగయ్య అనే వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ చేయించాడని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి అందులో భాగంగానే బీఆర్ఎస్ నాయకులపైన కూడా వరుసగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పేసి ఖచ్చితంగా తెలుస్తుంది. అంటే గతంలో సందీప్ రావు, ఇప్పుడు ప్రెజెంట్ కూకట్పల్లి మాధవరం కృష్ణారావు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన కొడుకు సందీప్ రావు ఫిర్యాదు మేరకు, ఆ ఫిర్యాదులో భాగంగా నా ఫోన్ కూడా ట్యాప్కు గురైందని చెప్పేసి, అంటే ఆయన ప్రణీత్ గ్రూప్ అని చెప్పేసి కంపెనీలో పనిచేస్తున్న క్రమంలో దానికి సంబంధించి ఫోన్ అనేది ట్యాప్కు గురైందని చెప్పేసి కూడా ఆయన తెలపడంతో దానికి సంబంధించి ఇప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఇటు బీఆర్ఎస్ నాయకుల పైన కూడా బీఆర్ఎస్ అధినేత అయినటువంటి, అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి వ్యక్తులు, నేతలు వాళ్ళపైన కూడా ట్యాపింగ్కి పాల్పడ్డారని చెప్పేసి ఒక రకమైన నిర్ధారణ అయితే వచ్చిందని చెప్పాలి. అధికారులు కూడా గుర్తించారు. ముఖ్యంగా వాళ్ళ ఫోన్లకు సంబంధించి ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా పంపించారు. ల్యాబ్కి పంపించిన అనంతరం చాలా వరకు కూడా దానికి సంబంధించి మీ ఫోన్ కూడా ట్యాప్ అయిందని చెప్పేసి
సిట్ అధికారులు గుర్తించిన నేపథ్యంలోనే ఈ రోజు హాజరు కావాలంటూ కూడా నాయకులకు సంబంధించి అంటే ఇటు సందీప్ రావుకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా కొండలరావుకి సంబంధించి కావచ్చు, వాళ్ళిద్దరికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా విక్టిమ్స్గా ఉన్నారు కాబట్టి ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేశారు, ఎవరు చేపించారు అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి రేపు ఒకవేళ వీళ్ళు వచ్చిన తర్వాత స్టేట్మెంట్ ఇస్తే దానికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే బయటపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు కూడా కేవలం నేతలపైనే చేశారని చెప్పేసి కూడా ఒక రకమైన ఆరోపణలు వస్తున్నాయి. కానీ ఇప్పుడు తాజాగా ఇప్పటి వరకు కూడా వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులపైన కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పేసి, ఫోన్ ట్యాపింగ్ గురయ్యారని చెప్పేసి కూడా వస్తున్న తాజా అప్డేట్ భాగంగా ఖచ్చితంగా దీనికి సంబంధించిన పూర్తి సమాచారం రేపు వచ్చిన తర్వాత దానికి సంబంధించి ఖచ్చితంగా వలసలు పెరిగే అవకాశం కూడా మీరు చెప్తున్న ప్రకారం ఖచ్చితంగా ఉంటుంది. సర్తాజ్. థ్యాంక్ యూ అనిల్.